ప్రభువు అక్కడ ఉన్నాడు అని అర్థము. ఈ దినము యెహోవా షమ్మా అంటే ప్రభువు ఇక్కడ ఉన్నాడు, ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, ప్రభువు మనతో ఉన్నాడు. ఒకవేళ ప్రభువు మన మధ్యలో, ప్రభువు మనతో ఉంటే మనకేమన్నా కష్టము అనిపిస్తుందా? ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుని సన్నిధి. మనం ఉన్నది ఏంటంటే ఇది దేవుని సన్నిధి. మరియు ఉనికి, దేవుని ఉనికి మనకు సూచిస్తూ ఉన్నది యెహోవా షమ్మా అంటే. ముఖ్యముగా మన భవిష్యత్తులో దేవుడు తన ప్రజలతో ఎప్పటికీ ఉంటాననే వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ దినం దేవుడు ఏం చెప్తున్నాడు? మనతో నిన్న మొన్న ఉండే దేవుడు కాదండి. మన దేవుడు ఎవరు? మనతో ఎప్పటికీ ఉంటాడంట. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు, ఎంత అనారోగ్యం ఏది వచ్చినా దేవుడు ఏమంటున్నాడు? మీతో నేను ఉంటాను, మీకు ముందుగా నడుస్తాను. మీరెవరన్నా బాధల, కష్టముల, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యతతో ఉన్నారా? దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా. అయితే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చక్కటి ఆరాధన చేసిండ్రు కదా, ఎంత చక్కటి పాటలు పాడిండ్రు. మన బ్రదర్ చక్కటి తబలా, దీని ఏమంటారు, కాంగో కదా బ్రదర్, కాంగో చాలా చక్కగా మీరు వాయిస్తూ ఉన్నారు. దేవుడికి వందనాలు. చక్కని పాటలు పాడుతూ ఉన్నారు. దేవుడికి వందనాలు. నేను ఫ్లోరాని అక్కడ చూసిన, ఎక్కడ మా ఇంట్లో కరీంనగర్లో నేను ఫ్లోరాని చూసిన. ప్రేజలాడమ్మా. అయితే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాము. ఫ్లోరా అప్పుడు పెళ్లి కాకముందుకు మేము ప్రార్థన చేయమని అడిగింది. నేను ఫ్లోరాకు చెప్పిన, ఫ్లోరా తప్పకుండా దేవుడు నీకు పెళ్లి అవుతుంది, దేవుడు నీకు పెళ్లి చేయబోతున్నాడు కదమ్మా. ఎన్ని సంవత్సరాల కింద చెప్పిన? 4-5 years బ్యాక్ నేను చెప్పినాను. అయిన తర్వాత నేను విన్నాను ఫ్లోరాకు దేవుడు పెళ్లి చేసిందని. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈ దినం కూడా నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఓకే? ఎందుకంటే దేవుని ద్వారా ఏం మాట్లాడబోతున్నాడో విన్నాము. ఓకే? ఇట్స్ ఓకే. అయితే మనం చూస్తున్నాం కీర్తనలు 23:1-6 వచనాలు చక్కగా చూస్తున్నాం. దేవుడు మనకి ఏం చెప్తా ఉన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అంటే అర్థం ఏంటి? యెహోవా మనకు కాపరిగా, యెహోవా మనకు తండ్రిగా ఉంటే మనకు ఏ పొదువ ఉండదు, ఎందులో తక్కువ ఉండదు, ఎందులో మనకు ఏది తక్కువ అనిపించదు. అయితే మరి యెహోవా మీకు కాపరిగా ఉన్నాడా? యెహోవా మీకు తండ్రిగా ఉన్నాడా? యెహోవా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడా? మనము తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మన పిల్లలు మన దగ్గరకు వస్తే మనము డాడీ నాకు ఇది కావాలంటే మనం ఇస్తామా? ఎందుకు ఇస్తాము? మన పిల్లలు కాబట్టి ఇస్తాం. మరి మనము అదే విధంగా దేవుని సన్నిధానానికి పోయి, ప్రభువా నాకు ఈ కష్టం ఉన్నది, నాకు ఇది పొదుగా ఉన్నది, నాకు ఇది తక్కువ ఉన్నది అని అడిగితే దేవుడు మనకి ఇస్తాడా లేడా? తప్పక ఇస్తాడు. కానీ మరి మనం వెళ్ళి అడుగుతున్నామా? మన బాధలో, మన కష్టంలో మనం ఎప్పుడు ఏం చేస్తాము? ఎవరి వైపు చూస్తూ ఉంటాం. ఎవరైనా మనకు సహాయం చేస్తారా? ఎవరి దగ్గరికి పోయి ఏమి అడగాల, ఎవరు మనకి ఏమి ఇస్తారు అని చూస్తూ ఉంటాం. కానీ మన బాధలలో, కష్టములలో దేవుని వైపు చూస్తున్నామా? దేవునిని అడుగుతున్నామా? దేవుడు మనకు తప్పక ఇస్తాడు అనే నమ్మకం ఉందా? కాబట్టి ఆ విధంగా ఉంటే ఇది యెహోవా నా కాపరి రాసిన వాళ్ళు ఎవరు? దావీదు అప్పుడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. అందుకే ఇండియన్ గొర్రెల కాపరి ఒక దినము దేవుడు ఏం చేస్తున్నాడు కానీ రాజుగానే
ఇచ్చిండు కదా. అయితే దావీదుకు గొర్రెలు ఎట్లుంటాయి, గొర్రెలను ఏ విధంగా కాయాలా బాగా తెలుసు. మరి ఆయనకు కాపరి, ఆయననే ఒక కాపరి, ఆయనకు కాపరి ఎవరు? యేసయ్య. కాబట్టి యేసయ్యకి ఎంత తెలుసు కదా, ఒక కాపరికి తన గొర్రెలు ఎండిపోతాయో ఏ విధంగా గొర్రెకు కాపరికి సంబంధం ఉండాలి కదా. మనకు దేవునికి సంబంధం లేకపోతే మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. ఎందుకంటే తండ్రికి బిడ్డకు ఉన్న సంబంధము దేవుడికి మనకు కలిగి ఉండాలా, అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. కాబట్టి మనం అనగలుగుతామా? యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు. యెహోవా మనకు కాపరిగా ఉంటే మనకు ఏది కొదువ ఉండదు. మనకు అనారోగ్యం ఉన్నదా, దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు. మనకు అప్పుల భారం ఉన్నదా, దేవుడు మనకు అప్పులు తీరుస్తాడు. మనకు ఇంట్లో సమస్యలు ఉన్నాయా, దేవుడు మన సమస్యలు తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? యెహోవా మనకు కాపరిగా ఉంటేనే. ఎందుకంటే ఒక కాపరికి తన గొర్రెలు ఎండిపోతాయో, తన గొర్రెలకి ఎప్పుడు నీళ్ళు కావాలా, ఎప్పుడు మేత కావాలా, ఎక్కడ మేత తీసుకుపోవాలని ఒక కాపరికి తెలుసు కదా. ఒక కాపరికి అంత తెలిస్తే మన యేసయ్య మనల్ని సృష్టించిన దేవుడు ఆయనకి ఎంత తెలుసు కదా. మనకి ఏ అవసరం ఉంది, ఏ అక్కరుంది, ఏం బాధలు ఉన్నాయి, ఏం కష్టం ఉంది అని ఆయనకు తెలుస్తాయా? లేవా? ఆయనకు తప్పక తెలుస్తాయి. అందుకని మనము కూడా యెహోవా నా కాపరి అంటున్నామా? యెహోవా నా కాపరి అయితేనే మన ఏ బాధలు, ఏ కష్టాలున్నా మన కాపరి మనకు తప్పకుండా తీరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఏమంటుడు, నేను చీకటిలో మీకు వెలుగు, మీ చీకటిని వెలుగుగా చేస్తాను. కానీ మన దేవుడు ఏం చెప్తుందంటే, మనకు చీకటిగా ఉన్న దానిని కూడా దేవుడు మనకు వెలుగుమయంగా చేస్తానంటున్నాడు. మనకు కళ్ళుండి చూడము, కానీ దేవుడు ఆత్మీయ కళ్ళు మనకు దయచేస్తానంటున్నాడు కదా. కాబట్టి కొంతమందికి మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ చూస్తాం, కానీ మనం ఏం చేయం. కానీ దేవుని కృప ఏంటంటే మనం ఆత్మీయతలో మనము నడవబడాలా, ఆత్మీయ కన్నులు దేవుడు మనకి ఇవ్వాలా. అయితే యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు. అయితే మీరు దీని విషయము హెబ్రీ 13:20 ఉన్నది, మీరు రాసుకోండి, తర్వాత చూడండి. కీర్తనలు 84:11 ఉన్నది. అయితే మొట్టమొదటిది యెహోవా నా కాపరి అంటే అర్థం ఏంటంటే అది ఒక రిలేషన్షిప్, అది ఒక సంబంధము. తండ్రికి మనకు ఆ సంబంధం కలిగి ఉన్నామా? ఒక్కసారి చూసుకుందాం కదా. ఇప్పుడు నేను మీ పిల్లల్ని చూస్తూ ఉన్నాను. మీ పిల్లలకు మీరు ఎంత చిన్న పిల్లవాడైనా, ఎంత చిన్న అమ్మాయి అయినా తల్లిని చూసిన వెంటనే బేబీ నవ్వుతారు కదా. మరి మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకు కళ్ళు కనబడు, చిన్నగా బేబీస్ ఉన్నప్పుడు వాళ్ళకు కళ్ళు కనబడు. ఆ స్పర్శ, ఆ తల్లి వాసన వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి మరి మనము చిన్న పిల్లలము, మనం పెద్దోళ్ళమైనా కానీ మన తండ్రి స్పర్శ, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ మనకు తెలుస్తుందా? అనుభవిస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే మనం తండ్రితో సంబంధం కలిగి ఉన్నాము. ఏం కలిగి ఉన్నాము? తండ్రితో సంబంధం, ఆయన ప్రేమ. నా తండ్రి నన్ను ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధలో, కష్టములో, నిందలలో కదా, అపాయములో, మరణములో, గంటములో నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తాడన్న గొప్ప నమ్మకము మనం కలిగితే మనం తప్పకుండా ఏం చెప్తాము? యెహోవా నా కాపరి, నన్ను తప్పకుండా. మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఇప్పుడు మీరు ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు కదా, మీరు ఏ బాధలు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ దినం దేవుడు చెప్తున్నాడు, యెహోవా మీకు కాపరి అయితే మీకు ఏ కొదవ, ఏది తక్కువ చెయ్యను అంటున్నాడు. ఆమేన్. అటువంటి సంబంధం కలిగి ఉండాలి. రెండవ మాట ఏమంటున్నాడు? పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎవరన్నా ఇప్పుడు మీ ఇంత చిన్న పిల్లలు ఉన్నారు కదమ్మా, ఎవరన్నా వాళ్ళు
ఆకలి అవుతుందమ్మా అంటే ఎవరన్నా బాగా కొడతామా కదా? కొడతాం కదమ్మా, ఎందుకంటే చిన్నపిల్లలు మన బిడ్డలు కదా. అయితే మరి ఒక గొర్రె నాకు ఆకలి అవుతుంది అని అడుగుతుందా? అడగదు. మరి ఎట్లా తెలుస్తుంది కాపరికి? టైం ప్రకారము దానికి ఎంత టైం, ఏ టైంకి దానికి మేత పెట్టాలా, ఎప్పుడు నీళ్లు పెట్టాలా, ఎక్కడికి తీసుకుపోవాలని ఒక కాపరికి బాగా తెలుసు. ఒక కాపరికే ఇహలోకంగా ఎంత తెలిస్తే పరలోకం ఉన్న మన తండ్రి మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా. మనకు అన్నం ఇచ్చేవాడు ఆయనే, మనకు బట్టలు ఇచ్చేవాడు ఆయన కదమ్మా కదా. మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు ఆయన ఇవ్వకపోతే మనకు రాదు. కాబట్టి ఏ విధంగా ఒక కాపరి గొర్రెలను ఎక్కడ మేపుతాడంట? పచ్చిగా, ఎక్కడైతే పచ్చిగా ఉంటుందో, ఎక్కడైతే గడ్డి మస్తు ఉంటుందో, ఎక్కడైతే నీడ ఉంటుందో అక్కడ పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. మనల్ని కూడా దేవుడు మనకు ఒక ఇండ్లు ఇచ్చిండు కదా, మనకు మంచి బట్టలు ఇచ్చాడు కదా దేవుడు కదమ్మా, అన్ని మనకు మంచి అన్ని వసతులు ఇచ్చాడు. కాబట్టి దేవుడు మన కాపరి కాబట్టి, మన తండ్రి కాబట్టి గొర్రె అయితే అడగదు, కానీ మనం ప్రార్థన చేసి అడిగితే అయితే తెలియని కొరకే ఒక కాపరి అంత కేర్ అంత కదా, అంత కేర్ ఏమంటారు, పట్టించుకుంటే సంరక్షిస్తే మరి మన తండ్రి ఎంత గొప్ప దేవుడు కదా. మనల్ని మంచిగా మనకు అన్ని ఏ అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు కదా, అనారోగ్యతలో ఆయన ఏమంటున్నాడు? స్వస్థపరిచి యెహోవాను నేనే కదా, ఆయన స్వస్థపరుస్తా అంటున్నాడు. కాబట్టి అటువంటి కాపరిని మనం కలిగి ఉన్నామా ఒకసారి చూసుకుందాం. మనల్ని కూడా దేవుడు పచ్చిక గల చోట్లలో ఆయన పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు, ఎందుకంటే నీళ్లను తీసుకుంటే నీళ్లు ఎక్కడైనా శాంతిగా ఉంటాయా? పొర్లే నీళ్ళు ఉంటాయి కదా, బాగా వరదలు వచ్చే నీళ్ళు ఉంటాయి. చిన్న చెరువులలో, కాలువలలో మామూలుగా పోయే నీళ్ళు ఉంటాయి కదా కదా. కానీ దేవుడు అంటుండు, ఈ యొక్క గొర్రెలను శాంతి, ఎక్కడ శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుందో అక్కడ నేను నడిపిస్తా అంటుండు. దేవుడు నిన్ను నన్ను ఎంత బాధ, ఎంత కష్టము, ఎంత అలజడి మన జీవితాలలో ఉంటే కూడా ఈ దినం దేవుడు చెప్తుండు, శాంతికరమైన జలముల యొక్క నేను మిమ్మల్ని నడిపిస్తా అంటుండు. ఆమేన్ ఆమేన్. దేవునికి వందనాలు కలుగునుగాక. ఆయన మనల్ని మంచి స్థలంలో పరుండబెడతానంటుండు, మనల్ని నడిపిస్తానంటుండు. 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మన మన ప్రాణము, మన ప్రాణము దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నాడు? మన ప్రాణం ఎట్లుంటుందంట? గడ్డి పోర్చవాలి కదా, నీటి బుడగ వలె. ఒక నీటి బుడగ వచ్చిందనుకో ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు కదా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. అంత ఒక గడ్డి ఉన్నది, ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోతుంది కదా, అది దాని స్థలం ఉండదు. అలాంటి జీవితము మనది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మన ప్రాణములకు ఆయన సేద. పాపము పొద్దున్న పోయి రాత్రి దినమంతా కష్టపడి రాత్రికి వస్తారు కదా మనం పనులు చేసుకొని. అయితే మన ప్రాణానికి సేద కావాలి కదా, మన ప్రాణానికి అలసటగా అవుతుంది కదా, మనకు రెస్ట్ కావాలి కదా. దేవుడు అప్పుడు అంటున్నాడు, మీ ప్రాణానికి నేను సేద తీరుస్తా, మీకు రెస్ట్ ఇస్తా కదా. కష్టపడి ఎంత మనం పైసలు తీసుకొని వచ్చినా దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే మనకు ఆశీర్వాదం వస్తుందా? ఉండదు. కానీ ఎంత కొంచెం ఉన్నా ఆ కొంచెంలో మనము దేవుని దగ్గరికి పెడితే దేవుడు ఎంతో 30దంతలుగా 60దంతలుగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. కాబట్టి యెహోవా మన కాపరిగా ఉన్నాడా? తప్పకుండా మనకు ధనము, ధాన్యము, సమస్తము దేవుడు మనకి ఇస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో మనల్ని నడిపిస్తా ఉన్నాడు కదా. మన నీతి ఎటువంటిదమ్మా?
మన నీతి మురికి గుడ్డలు. కానీ దేవుడు ఏమంటుండు, తన నామమును బట్టి నీతి మార్గములో మనల్ని నడిపిస్తానంటున్నాడు. మన అబ్రహాము దేవునికి స్నేహితుడు కదా, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని అంటున్నాడు. కానీ అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారం లోబడ్డాడు కాబట్టి దేవుడు అబ్రహామును నీతిగా ఎంచబడింది. కాబట్టి మనము దేవుడు చెప్పిన మాట వింటే మనం కూడా ఏమవుతాము, నీతి మంతులుగా తీర్చబడతాము కదా. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. అయితే 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు భయపడుతున్నారా? మీ లోపల ఏమన్నా భయం ఉన్నదా, తొందర ఉన్నదా? ఎందుకంటే చాలా ఉంటాయి మనకు. రేపు నేను ఎట్లా ఫీజులు కట్టాలా, నేను ఎట్లా ఇంటి రెంట్ కట్టాలా, నాకు ఎట్లా కదా, మనకి ఏమవుతుంది, పిల్లలకు భర్త పాపం కష్టపడి పని చేసుకొని వస్తాడు కదా. ఒకవేళ పెళ్ళిళ్ళు కాకుండా కూడా మనకు ఒంటరిగా ఉన్నా కానీ మనకు చాలా కష్టము, బాధ, ఇరుకులు, ఇబ్బందులు. ఏ విధంగా రేపటి దినం గడుస్తుంది, ఏ విధంగా ఏమవుతుంది అని గడుస్తుంది. సో మీరందరూ చక్కని పాట పాడింది కదా ఈసారి. ఇప్పుడు ఏం పాట పాడిండ్రు? నీవు నాతో ఉన్నావయ్యా, నీవు నాతో ఉంటే నాకు భయమేలా. దేవుడు మనతో ఉన్నాడా? ఉన్నాడా? మనకు మరి భయం కదా. కొత్త పాటనే పాడతామా? నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేలే యేసయ్యా, నాకు దిగులేదు అని అంటున్నాము. నిజంగా యేసు ప్రభు మనతో ఉంటే మనకు భయం ఉండదు, మనకు దిగులు ఉండదు, మనకు తొందర ఉండదు. కొత్తగా పెరుగులతో పాడితేనే మనకు భయం ఉంటుంది, దిగులు ఉంటుంది. మనం ఎందుకు అంటే మనకు భయం ఎందుకు ఉండదంటే, యెహోవా నా కాపరి, ఆయనకు అన్ని తెలుసు, నా పరిస్థితి తెలుసు, నా బాధ తెలుసు, నా కష్టము తెలుసు, నా దుఃఖము తెలుసు, నా నిందలు తెలుసు, నా ఒంటరితనం తెలుసు కదా దేవుడికి కదా. మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరన్నా ఎవరికి తెలియదు మీరేం చేస్తుండో, మీ బాధ లేదు, మీ కష్టాలేదు. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడై ఉంటాను. ఏమంటున్నాడు? నేను మీకు ముందుగా నడుస్తాను, నేను మీకు ఇత్తడి గడియలను విరగొడతాను అని అంటున్నాడు కదా. నేను మీకు ఎర్ర సముద్రము, నేను మీకు పాయలుగా చేస్తాను. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు చూడండి కదా. ఒక్కసారి ఆలోచన చేస్తే ఇంత గొప్ప దేవుని కలిగి తిరిగి మనం భయపడుతూ ఉంటాం అంటే మనం దేవుడిని పూర్తిగా నమ్ముతున్నామా? ఎందుకంటే నేను ఒక చిన్న ఒకటి చెప్తాను. నాకు భయమేలా దిగులేలా అంటే నేను దేవుని విషయంలో ఉన్నాను కాబట్టి నేను భయపడను, దిగులు పడను. నేను ప్లేన్లో వస్తున్నా, అందరు వింటున్నా? ఓకే, నేను ప్లేన్లో వస్తున్నా. ప్లేన్లో ఎక్కిన తర్వాత కొంచెం దూరం, ఒక 2 గంటలు 4 గంటలు నా ప్రయాణం అంతా మా దేశం నుంచి దుబాయ్కి, అబుదాబీకి రావడానికి, అబుదాబీ నుంచి హైదరాబాద్కి రావడానికి 15 గంటల ప్రయాణము ప్లేన్లో. ఎన్ని గంటలు? 15 గంటల ప్రయాణము ప్లేన్లో. అయితే నేను ప్లేన్ ఎక్కినప్పుడు కొంచెం దూరం అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఆ ప్లేన్లో బాగా గాలులు వచ్చింది. బాగా గాలులు వచ్చినప్పుడు ప్లేన్ ఏమైతుందంటే అప్పుడు ఏమైతుందంటే ప్లేను ఇట్లా కిందికి పడుతుంటుంది. ప్లేన్ ఇట్లయితే బాగా కదులుతూ ఉంటుంది. నేను ఆకాశంలో ఉన్నా, ప్లేన్ బాగా గాలులు వస్తున్నాయి, గాలి దుమారం వస్తుంది. నేను ఆకాశంలో ఉన్నా, ప్లేన్ అంతా కదిలిపోతుంది. ఇప్పుడు మరి నేనేం చేయాలా? నాకు భయం కావాలి కదా, నాకు దిగులు కావాలి కదా, భయం పడుతుంది కదా, నాకు దిగులు అవుతుంది కదా. ప్లేన్లో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ప్లేన్లో ఉన్న వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. ఎందుకంటే బాగా ఎంత భయంకరమైన తుఫాన్ అంటే, ఎంత భయంకరమైన గాలి అంటే. కానీ మేము ఏం చేయలేదు, పైలట్ కూడా ఏం చేయలేదు కదా. పైలట్ కూడా ఏం చేయలేదు. పాపం ఆయన మధ్యనే ఉన్నాడు. తుఫాన్ గాలి తుడుకుండా మధ్యన, తుఫాన్ మధ్యనే పైలట్ ఉన్నాడు. పాపం ఆయన ఏం చేయలేదు, మేమేం చేయలేదు. కానీ నేను దేవుని బిడ్డగా
నేనేం చేస్తున్నానో తెలుసా, నేను ప్లేన్లో కూర్చొని నేను భాషలు మాట్లాడుతున్నాను, నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఎందుకంటే మన వాక్యంలో దేవుడు చెప్తుండు, స్తుతి స్థితిని మారుస్తుంది. మన చెప్పన్నా, స్తుతి చేస్తే మన స్థితి మారుస్తుంది, ప్రార్థన చేస్తే మన పరిస్థితులు మారుతాయి, వాక్యంతోటి మన జీవితానికి మన ప్రవర్తన మారుతుంది. అయితే నాకు చాలా నమ్మకము, విశ్వాసం. ఎందుకంటే ఎవ్వరి చేతిలో ప్లేన్ లేదు. ప్లేన్ ఎవరి చేతులు ఉంది? దేవుని చేతిలో. ఆయన నోట్ల జీవ మరణములు ఆయన వశములు కదా. ఆయన ఆపుతేనే, ఆ తుఫాను ఆపుతేనే నా ప్లేను కదలకుండా ఉండదు. బాగా కదులుతుంది, భయం, అందరికి భయం అవుతుంది. కానీ నేను దేవుని బిడ్డగా అక్కడ కూర్చొని నేను అంటున్నా, నేను ఇదే పాట పాడుకుంటున్నా, నీవు నా తోడు ఉండగా నాకు భయమేనా ఓ ప్రభువా, నీవు నాతోటి ఉంటే నాకు దిగులెందుకు. అయితే నేను ప్రార్థన, నేను స్తుతి చేయడము, నేను భాషలు మాట్లాడడం స్టార్ట్ చేసిన కొంచెం సేపటికి ఆ ప్లేను, ఆ కదలడము, ఆ యొక్క తుఫానులు ఆగిపోతున్నాయి. నేను ప్రార్థన మానేస్తే మళ్ళా వస్తున్నాయి. కాబట్టి నేనేం చేసిన, కంటిన్యూస్గా ప్రార్థనలో స్తుతి చేస్తానే ఉన్నా. అప్పుడు ఏమైంది? నా స్థితి మారింది. ఏం మారింది? నేను స్తుతి చేస్తా ఉన్నా, ప్రార్థన చేస్తా ఉన్నా, నా పరిస్థితులు మారినాయి. ఆ యొక్క తుఫాను తగ్గిపోయింది. మీ జీవితంలో తుఫాను వస్తుందా? మీ జీవితంలో అగ్ని లాంటి శ్రమలు వస్తున్నాయా? మీరు స్తుతి చెయ్యాలా? మీరు స్తుతి చేస్తే ఏమైతుంది? మన స్థితి మారుతుంది. ప్రార్థన చేస్తే ఏమైతుంది? మన పరిస్థితి ఎట్లా మారింది? ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారు. ప్రభువా, దేవుడు చెప్తున్నాడు, యెహోవా రాఫా, స్వస్థపరిచే యెహోవాను నేనే అంటుడు. మనుషులు ప్రార్థన చేస్తారు, ఎందుకంటే మనం అందరం కలిసి ప్రార్థన చెయ్యాలి. మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఇప్పుడే దేవునితో అడగండి, స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన కదా ప్రభువా. నీ రక్తము ద్వారా, నీ ఒక్క చుక్క రక్తము ద్వారా నన్ను తల నుంచి అరికాల మట్టుకు వేస్తే ఒక్క దగ్గు, ఒక్క జలుబు, ఒక్క ఇది కాదు, మన బాడీలో, మన శరీరంలో ఉన్న ప్రతి దేవుడు స్వస్థపరచగలుగుతాడు కదా. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమి లేదు. సమస్తమును దేవునికి సాధ్యమే. కానీ మరి మనం అడుగుతున్నామా? నా పరిస్థితిని మార్చిన దేవుడు, నాకు అక్కడ ఎవ్వరు లేరు. ఎవరున్నాయో మనం చేయగలుగుతున్నాం. ప్లేన్లా గాలి, ఆకాశం మధ్యల పైన 40,000 ఫీట్ల ఆకాశం మధ్యలో నా ప్లేన్ ఉన్నది. నాతోటి ఏమంటారు, సముద్రంలో ఉన్న దేవుడే ఉన్నాడు కదా. భూమి మీద ఉన్న మనతో ఎవరున్నారు? దేవుని సహాయం మనకున్నది. ఆకాశంలో ఉంటే కూడా ఎవరున్నారు మనకు? దేవుని మన సహాయము మనకుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, మనం దేవుని వైపు చూస్తాము. దేవుడు ఏమంటుండు? అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు ప్రార్థించుండగానే నేను మీకు జవాబిస్తాను. మీరు ప్రార్థన చేయకముందే మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు అంటున్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడమ్మా కదా, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కదండి. కాబట్టి దేవుని అడుగుదామా, దేవుని దగ్గరికి వెళ్దామా, దేవునితో మాట్లాడదామా. మనము ఇప్పుడు మీరు చేసిన స్తుతి గొప్పగా, చాలా మంచి స్తుతి చేసిండ్రు. నేను ప్రార్థనలో నేను దేవుని ఆత్మను, దేవా నేనేం మాట్లాడాలి వీళ్ళతోటి, మీకు ఏ అవసరత ఉందో నాకు తెలియదు కదా, కానీ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీ కాపరి అయితే మీకు ఏ కొరత ఉండదు, ఏ లేమి ఉండదు. మిమ్మల్ని దేవుడు అద్భుతంగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నేను ప్లేన్లో ఉండి, నేను అంత భయంకరమైన పరిస్థితిలో, గాలి దుమారంలో ప్లేన్ కింద పడిపోతుంది కదా. గాలిలో వస్తే కదా ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి కదా, గాలిలో ప్లేన్ పడిపోవచ్చు కదా. కానీ దేవుడు నన్ను సుఖభద్రంగా, సుఖక్షేమంగా
ఇండియాకు తీసుకొని వచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ, దేవునికే స్తుతి కలుగును గాక. ఆమేన్. మీ జీవితంలో కూడా ఎటువంటి కష్టాలు, ఎటువంటి భయములు, ఎటువంటి గాఢాంధకారములు మీరు పోతున్నారు నాకు తెలియదు. మీరు భయపడవద్దు. ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేసిన దేవుడు మీరు చేయడా? మా అందరికీ మనకు దేవుడే కాబట్టి దేవుడు పక్షపాతి కాదు అంటున్నాడు కదా. మనకు కన్నున్నాయి, కన్నులు, చెవులున్నాయి, చెవులు వీళ్ళని చేస్తే వాళ్ళకి చేయను అంటున్నాడా? లేదు. మన ప్రభువు అందరికీ తండ్రి, మన ప్రభువు అందరికీ దేవుడు. సో మీరు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎవరైనా భయపడుతున్నా? భయపడద్దు. ఏమి ఉన్నా పర్వాలేదు. దేశం మనతో ఉంటే మనకు అన్నీ చేస్తాడు. ఎందుకంటే ఇరుకులో విశాలత కలుగజేస్తా అంటున్నాడు కదా. చేదైన జీవితంను మధురంగా మారుస్తా అంటున్నాడు. చీకటిని వెలుగుగా చేస్తానంటున్నాడు. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. మరి నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. మన కాపరికి ఒక దుడ్డు కర్ర ఉండదు కదా, ఒక దండం ఉండదు. దుడ్డు కర్ర ఏం చేస్తుంది? దండం ఏం చేస్తుంది? దుడ్డు కర్రతోటి ఆ గొర్రెలను ఆయన కరెక్ట్గా ఎటు తీసుకుపోవాలనో అటు తీసుకుపోతాడు. కొన్ని గొర్రెలు చెప్పిన మాట విను కదా, కొన్ని గొర్రెలు ఆటలు గొర్రె వినదు. అప్పుడు ఆ దండంతో దానిని సరి చేస్తారు. మన యేసయ్య కూడా మన జీవితాలలో అదే విధంగా గొర్రెలను ఏ విధంగా ఆయన చేస్తున్నాడో మనకు దేవుడు తన దుడ్డు కర్రతోటి మనకు కొన్ని కష్టాలు ఇస్తాడు. ఎందుకో తెలుసా? మనము కరెక్ట్గా దేవుని వైపు చూడాలా, దేవునిని అనుసరించాలా. మనకు ఆ కష్టం తర్వాత గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు. శత్రువు అంటే ఎవరు? శత్రువులు అంటే ఎవరమ్మా? అపవాది. ఇంకొకటి శత్రువు అంటే మన లోకం. శత్రువు అంటే మనకి ఏ అపాయము, గండాలు, సాతానుడు మనకు తీసుకొని వస్తున్నాడు. మన జీవితాలలో భార్యాభర్తల మధ్యలో అనారోగ్యాలు, అప్పుల భారము, నిందలు, ఒంటరితనాలు, పోరాటాలు కదమ్మా. ఇవన్నీ మనకు శత్రువే. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆ శత్రువుని ఎదుట దేవుడు ఏమంటున్నాడు? నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు. ఏది మిమ్మల్ని తొందర చేస్తుందో, ఏది ఈ దినము దేవుడు చెప్తున్నాడు, అది మీ దగ్గర నుంచి తొలగిపోతాది. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఇది దేవుని మాట, మన మాట కాదు కదా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండిపోవచ్చున్నది. మీరు 2 దినాలు మీరు ఉపవాస ప్రార్థన, 3వ దినం కదా. ఈ దినము దేవుడు మీ అందరి సంఘస్థులు, మరి పాస్టర్లు, మరి పాస్టర్ వీళ్ళందరి కళలో దేవుడు 2 పాల అభిషేకము ఆ తోటి దేవుడు వీళ్ళని ఏమంటుందో నూనెతో అభిషేకిస్తున్నా అని చెప్తుంది. దేవుడు నామకు స్తోత్రం కలుగును గాక. మీకు మంచి పాస్టర్ని దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఆయనకు ప్రతి దాంట్లో మీరు సహాయకులయ్యి మీరు కూడా ఆత్మను పొందుకొని అందరూ కలిసి దేవునిని ఆరాధించాలా, అందరూ కలిసి దేవునిని స్తుతించాలా. ఈ దినము దేవుడు చెప్తున్నాడు, ఒక్కొక్కరి తల నేను మిమ్మల్ని ఇప్పుడు మన సంతోషం ప్రార్థన చేస్తున్నాడు, అభిషేకముతో నింపు. ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటుడు? నేను నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుని అభిషేకము, 2 అంతల అభిషేకము మీకు దేవుడు ఈ దినము 3వ దినము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు మీకు అనుగ్రహించును గాక. నూనెతో మీ తల అంటి ఉన్నాను, మీ గిన్నె నిండిపోతున్నది. మీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి ఎట్లుంటాయంటే కొంచెం వరకే కాదు. ఒక గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ నీళ్ళు పోస్తే ఫుల్గా పోస్తే అవి కిందికి ఖాళీ పోతున్నట్టుగా మీకు మీ ముందు దేవుడు ఆత్మీయతలో ఆ విధంగా నిండుకొని పారిపోవుగాక. మీకు
మానసికంగా, మరి ఆర్థికంగా, మరి అంతేకాకుండా మీ భార్య భర్తల మధ్యల, పిల్లల మధ్యల ప్రతి దీవెనలు, ఆశీర్వాదాలు ఉత్తగా కాదు, అది నిండుకొని ఏమంటుంది ఇక్కడ, నా 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 గిన్నె నిండి పొందుచున్నంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఈ దినము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తీసుకుందామా? ప్రతి ఆశీర్వాదాలు తీసుకుందామా? ఇది నేను చెప్తలేను, దేవుని మాట. దావీదు అప్పుడు ఇది రాసినప్పుడైనా గొర్రెల కాపరి, కానీ ఆ దినం చెప్పిండు, నా తలాంటి నావు నా గిన్నె నిండి పొందుచున్నదంటే చాలా దినాల తర్వాత రాజు అయ్యిండు. ఆయనకు ఏమంటారు, పెద్ద రాజ్యభవనం కదా, ఎంతమంది పనులు, బంగారము, మన పనులు ప్రతి ఒక్కటి ఆయనకు నిండి పొర్లుచున్నది. ఏ దినము ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే అది ఆయన ఆ వాక్యము ఆయన చెప్పి ఆ వాక్యం ఆయన ఆస్వాదించుతున్నాడు. ఈ దినము నేను చెప్పే ప్రతి మాట నేను ఇది తీసుకుంటున్నాను, ఈ యొక్క దీవెనల ఆశీర్వాదాలు ఇవి నావి అని ఈ దినము చెబితే, మళ్ళీ నేను ఇప్పుడు అమెరికా నుంచి వస్తే చూడు, ఆ దినం నేను మళ్ళీ చూస్తాను. ప్రతి ఒక్కరు మీ గిన్నె ఆత్మీయతలో, మీ గిన్నె సామాజికంగా, మీ గిన్నె మరి ఆత్మలను సంపాదించుటలో, నశించిపోయే ఆత్మలను సంపాదించుటలో, మరి మీ బిజినెస్ లో కదా, మీరు పని చేసే జాగల ప్రతి దాంట్లో మీ గిన్నె పొందులుగా. ఓకే, ఇంకొక మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం. ఒకవేళ మీ వెంట నష్టము, కష్టము, బాధ ఎక్కులున్నాయా, ఈ దినం చెప్తున్నాడు అవి తీసేస్తా. ఏమంటున్నాడు? అవి తీసేస్తా. ఎందుకనంటే దావీదు చెప్తున్నాడు, నేను బ్రతుకు దినములో ఆయనకే కాదు, ఈ దినం ప్రభువును అడుగుతాము, యెహోవా నువ్వు నా కాపరి కదయ్యా, యెహోవా నా తండ్రి కదయ్యా, యెహోవా నా రాజు కదయ్యా. అయ్యా, మరి దావీదుకు చేసిన దేవుడు నా దేవుడు కదా, నేను బ్రతుకు దినములన్నీ నాకు కూడా కృపా క్షేమము నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఇవన్నీ చేస్తా 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 అన్నట్లే నేను చేసేదను, ముందు జరిగేటి ఈ దినం చెప్తున్నాడు. కాబట్టి నేను ముందు జరగబోయేటి మీ జీవితంలో ఈ దినం చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నా మాట వింటున్నారో, దేవుని మాట, ఈ దినము ఎవరెవరైతే నా మాట దేవుని స్వరము వింటున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏ బాధ, ఏ కష్టము, ఏ నష్టము, ఏ ఇరుకులు ఉన్నాయో నజరేయుడైన యేసు నామములో అవన్నీ మీకు తీరిపోవునుగాక. ఆయన సమయానుకూలంగా చేస్తాడు. ఎంత చేస్తాడు? మనము అడిగినప్పుడు, మనం చేసినప్పుడు, మనము తొందర పెట్టినప్పుడు కాదు. ఎందుకనంటే మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మనకి ఎప్పుడు ఇయ్యాలో దేవుడికి తెలుసు, మనకి ఎప్పుడు ఇయ్యొద్దో దేవుడికి తెలుసు. ఎందుకనంటే అది సరైన సమయం దేవుడికే తెలుసు. ఒకవేళ మనకు నష్టమైందా, కష్టమైందా, అంతా మన మంచికే, అంతా మన మేలుకే. అట్లా కష్టము కాకపోతే మనము కొంచెం ఒక స్టెప్ వెనుకకి తీసుకోము. నాకెందుకు ఇట్లా అయింది అని మనం ఆలోచన చేయము. మనము దేవుడి దగ్గరికి వెళ్ళము. ఎప్పుడు మనుషుల వైపే చూస్తాము. మనుషులు ఏం ఇస్తారో చూస్తాము, మనుషులు ఏం చేస్తారో చూస్తాం. కానీ ఈ దినము దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదుని ఎవ్వరు కేర్ చేయలేదు. ఎప్పుడు గొర్రెలు కాస్తున్నాడు, గొర్రెల కాపరి అట్లనే మాట్లాడింది. ఈ దినం మీ జీవితంలో అట్లా ఉన్న మిమ్మల్ని తక్కువ చేస్తున్నారా, మిమ్మల్ని విలువిస్తలేరా, మీకు మీ మీద చాలా తక్కువ చూస్తున్నారా, ఏం పర్వాలేదు. దావీదును రాజుగా చేసిన దేవుడు మీ జీవితాలలో మిమ్మల్ని ఆడవాళ్ళైన ఎస్తేరు వలె, రూతు వలె, దెబోరా వలె యేసు నామములో మిమ్మల్ని చేయబోతున్నాడు. ఆమె మగవాళ్ళనంతా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె, యోసేపుల వలె, మోషే వలె అధికారాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి కృప దేవుడు ఈ దినము నేను చెబుతూ ఉన్నాను. నా మాట వినేవాళ్ళందరూ, దేవా ఇది నాకు
నేను తీసుకుంటున్నాను. నా కుటుంబం పట్ల కదా, మీ మీ యొక్క బిజినెస్ పట్ల, మీ అనారోగ్యం ఏదుందో ప్రభువా అనుకుంటూ నా మీద నువ్వు వాగ్దానం చేస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చెప్పినావు, నువ్వు నా కాపరి. దేవుడు చెప్తున్నాడు యేసయ్య మనకు కాపరి, అది ఒక మనకు సంబంధము. ఇంకొకటి ఏమంటుందో నేను రెండవది ఏంటమ్మా, యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే నంబర్ 1 ఏమో యెహోవా నా కాపరి, అదొక రిలేషన్. రెండవది మనకు ఏమంటారు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే ఏమంటాడు, ఆయన సప్లై చేస్తాడట. మనకు సప్లై అంటే ఏంటి, ఇప్పుడు ఎవరు అడిగిన నాకు సరఫరా, ఎవరు అడిగిన నాకు నీళ్ళు కావాలని, అయితే సందర్శన చేసిండు, నీళ్ళు తీసుకొని సప్లై చేసిండు. దేవుడు కూడా మనకు ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు సప్లై అంటే ఒకటేసారి కదా, ఎప్పుడు మన మనుషులైతే ఒక్కసారి చేస్తారు, కానీ యెహోవా దేవుడు నిత్యము మనకు సప్లై చేస్తూ ఉంటాడు. దేవుడు నాకు స్తోత్రం కలిగిందాక. ఇంకొకటి ఏమంటాడు, మూడవది ఇంగ్లీష్లో చదువుతా, హీ మేక్స్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్టర్స్. అంటే ఆయన ఏమంటాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. అంటే ఆయన మనకు రెస్ట్ ఇస్తా అంటుండ్రు. మనకు రెస్ట్ అంటే ఏందమ్మా తెలుగులో? విశ్రాంతి. థ్యాంక్ యూ. మనకు రెస్ట్. మీ జీవితంలో రెస్ట్ లేకుండా ఉన్నారా? కష్టంలో, బాధల, ఇరుకులో ఉన్నారా? ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. తీసుకుందామా? నేనైతే చెప్తలేదు కదా ఈ మాట, నేను చెప్తలేదు. మనకి యెహోవా దేవుడు మనకు రెస్ట్ ఇస్తాను. దేవా నీకు వందనాలు. అది ఇంకో రెస్ట్. ఇంకొకటి ఏంటంటే, పచ్చిక గల చోటలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన రిఫ్రెష్మెంట్స్. ఒకవేళ మనం రిఫ్రెష్మెంట్స్ అంటే ఏంటంటే, సాయంత్రం అయిన తర్వాత మనం ఏం చేస్తాము, కొంచెము మనం ఇంత పకోడియో, ఇంత ఛాయో, ఇంత బిస్కెట్టో ఏవో రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటాం కదా. అయితే ఆ విధంగా దేవుడు అంటున్నాడు, మీ ఆత్మలను నేను తెప్పరిల్ల చేస్తాను, మీకు రిఫ్రెష్ చేస్తాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కదా. ఆ విధంగా చెప్తున్నాడు, హీ రెస్టోర్డ్ మై సోల్. ఏమంటున్నాడంటే, గాఢాంధకారపులో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. రెస్టోర్డ్ మై సోల్ అంటే మనకు మన ఆత్మకు ఆయన స్వస్థత కలుగజేస్తాడు. మన శరీరానికి స్వస్థత, మన ఆత్మకు స్వస్థత. మనం ఆత్మలో ఎంతో బాధపడుతుంటాం, ఎంతో దేవునికి దగ్గరగా ఉన్నామా? మన పాపములు ఒప్పుకొని మన మెసేజ్ అంతా ఏంటి, మనం ఒకవేళ పాపం చేసినట్లయితే దేవుని దగ్గరకు వచ్చి మన పాపములు క్షమించమని మనం దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే, దేవుడి తన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. అదే నూతన జన్మం కదా. నూతన జన్మము మనం పొందుకోవాలా, మనం తిరిగి జన్మించాలా. కాబట్టి తిరిగి మనం దేవుని వైపు చూస్తూ దేవునిలో ఉండాలా. అంతా మన మెసేజ్ అంతా, మనం ఒకవేళ తప్పులు చేస్తే మనము వదిలిపెట్టిన వాళ్ళకి యెహోవా మనకు కాపరైతాడు. మనము ఆయనకు ప్రజలము. కాబట్టి మన జీవితంలో ప్రతిదీ ఏదేదైతే దేవుడు ఈ దినము మనకు సెలవిచ్చిందో, ఈ దినము మనతో మాట్లాడిందో, ప్రతిదీ ఈ యొక్క సంఘస్థులకు, ఈ యొక్క పాస్టర్కి ఏస్తున్నాము కలుగునుగాక. మంచి సమయాన్ని మనకి ఇచ్చి మంచి వర్తమానం ఇచ్చి అందరికీ చెప్పండి పడుతుంది.